పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రస్తుతం ఇక్కడ విచారణ చేయడానికి తాజాగా ఉన్నటువంటి సిఐ చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు పోలీసులు పట్టించుకోలేదు అని చెప్తున్న ఈ కుటుంబం అసలు నిజంగా ఏం జరిగిందో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఆఫీసర్ గా ఉన్న చంద్రమోహన్ గారితో మాట్లాడదాం. సార్, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా పాపని హరాస్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే తిరిగి మా మీదే కేసులు పెట్టారు, చిన్న చూపుగా మాట్లాడారు, అవమానించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మా పాప ఈ అఘాయిత్యం చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ఆ తల్లి వాళ్ళ సోదరి చెప్తుంది. ఇంతకుముందు కేసులు అవడం వాస్తవమే. నేను రాకముందు జరిగే కేసులు అవి నాకు తెలిసి 1.5 year, నేను వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంతకుముందు కేసులు జరిగినాయి. మేము వచ్చిన తర్వాత ఏవైతే కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నాయో మేము వచ్చిన తర్వాత కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అమ్మాయి విషయంలో కేసుని ఛార్జ్షీట్ చేయడం జరిగింది. ఏదైతే అది మిస్బిహేవ్ చేశాడని చెప్పారో ఆ విషయంలో కేసు ఛార్జ్షీట్ చేయడం జరిగింది. అది తర్వాత ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదైతే మన కంప్లైంట్ ఇచ్చారో దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ ప్రకారము అరెస్ట్ చేశాము. ఇందులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి లవ్ అఫేర్ యాంగిల్, ఒకటి హెరాస్మెంట్ యాంగిల్. ఈ పాత కేసు విషయంలో దానిలో కూడా ఏదైతే సూసైడ్ లెటర్ ఉందో దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. నో డౌట్ ఇన్ ఇట్. మీకు ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారాలను బట్టి, అంటే మీకు ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్ కాబట్టి పూర్తి డీటెయిల్స్ కూడా రావడానికి కొంత టైం పడుతుంది. ఎవరిని అరెస్ట్ చేశారు? మీకు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరిది మిస్టేక్ ఎక్కువగా ఉన్నదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం వరకు ఇన్వెస్టిగేషన్ అయిన ప్రకారము 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మహేష్ అని చెప్పి ఎవరైతే సెల్ ఫోన్ లో హెరాస్మెంట్ చేసిండో ఆ రోజు లేదు ఈ లవ్ విషయంలో ఆ రోజు సూసైడ్ చేసుకున్న మార్నింగ్ ఏదైతే ఉందో ఆ రోజు స్టార్టింగ్ కానీ అది కూడా ఆ విషయంలోన వాళ్ళని తర్వాత వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2వ యాంగిల్ విషయంలో ఏదైతే సూసైడ్ లెటర్ ఉందో దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాంట్లో ఫర్దర్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అలాగే పోలీసులు కూడా కొంత అవమానించారంటే మీకు ముందున్నటువంటి ఆఫీసర్స్. సో వాళ్ళు ఆ రోజు పట్టుకొని కొంచెం గట్టిగా కానీ మందలిచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సార్, మీ దృష్టికి అలాంటివి ఏమన్నా వచ్చాయా? ఏదైతే సరే పోలీసులు అంటే అప్పుడు ఎలా ఉన్నారనేది కాదు, ఇప్పుడు ప్రస్తుతం మా గురించి వాళ్ళకి తెలుసు, మేము ఎలాగా ట్రీట్ చేసినాం అనేది కూడా తనకు తెలుసు. మీ గురించి మంచిగానే చెప్తున్నారు. మీరు వచ్చారు, తర్వాత కేసుని రీఓపెన్ చేయించారు, అన్ని విషయాలను కూడా వెలుగులో తెస్తున్నారని చెప్తున్నారు. ఓకే, ఖచ్చితంగా మన పాత విషయాలు అనేవి కూడా అది చూడాలా. ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో అది ప్రాపర్గా చేసినాము, దాన్ని ప్రాపర్గా ఛార్జ్షీట్ చేయడం జరిగింది. నేనైతే ఖచ్చితంగా అంటే షూట్ చేసి న్యూడ్గా ఉన్న టైంలో ఆ వీడియో తీసిన వాళ్ళని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, విక్టిమ్ సంబంధించిన పేరెంట్స్ కానీ అందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎందుకో జాప్యం జరుగుతుంది అనే భావన ఉంది. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే అప్పుడు జరిగిన విషయం అనేది న్యూడ్ అది తీసుకున్నది అనేది అది అప్పుడు జరిగిన విషయం. అది ఆ విషయంలో తర్వాత అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నేను చెప్పకూడదు. ఆ విషయంలో కొంత ఇబ్బంది అంటే అది ఆల్రెడీ కేసు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, అది అయిపోయింది. అలా జరిగిన విషయం అది కేసు క్లోజ్ అయిందా? ఆ కేసు క్లోజ్ అయిపోయిందా? లేదు, కేసు క్లోజ్ కాలేదు. ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసినాము, అది పెండింగ్ ఇన్ కోర్ట్. ఇప్పుడు ఏదైతే ఆ విషయంలో హెరాస్మెంట్ జరిగింది అని ఆ విషయంలో ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చెప్పడానికి రాదు, ఖచ్చితంగా చేస్తాం. కానీ వాళ్ళు యథేచ్ఛగా ధైర్యంగా బయట తిరుగుతున్నారు, ఇంకా మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మనీ తీసుకొచ్చి ఫోర్స్ చేయడానికి చేస్తున్నారు, కేసు కూడా నిలబడనీయకుండా చేస్తున్నారు. సో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి కొసరి విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతుందని వాళ్ళు చేస్తున్న ఆరోపణ. లేదు, ఇదంతా కరెక్ట్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి లొంగేది లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోసమే, అంటే ఇందులో 2 వెర్షన్లు ఉన్నాయి కాబట్టి మేము ఇది చేయాల్సి వస్తుంది. ఏదైతే సూసైడ్ లెటర్ ఉందో దాన్ని మనం ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. పర్సనల్గా నేనే పోయి ఎఫ్ఎస్ఎల్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్కూల్లో పోయి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేట్ ఖచ్చితంగా చేస్తాము, నో డౌట్ ఇన్ ఇట్. చంద్రమోహన్ గారు, సిఏ గారు, మీరు స్ట్రైట్గా చెప్పండి. పోలీసుల మీద నమ్మకం లేదు, పోలీసులు అవమానించడం వల్లే, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే, పోలీసులు మా మీద కేసులు పెట్టడం వల్లే, ఒత్తిడి తీసుకురావడం వల్లే మా పాప చనిపోయిందని సూటిగా స్ట్రైట్గా చెప్తున్నారు వాళ్ళు.
సో మీరు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు ఆ విషయాన్ని మీద ఎలాంటి భరోసా ఇవ్వగలరు? చూసే వాళ్ళకి కానీ, ఆ ఫ్యామిలీకి కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కానీ మీరు ఏ విధంగా అష్యూరెన్స్ ఇవ్వగలరు? ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం మాకు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తాము. మా మీద నమ్మకం ఉంది వీళ్ళకి. ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా మేము దాంట్లో గట్టి యాక్షన్ తీసుకుంటాం. ఎటువంటి అపోహ పడక్కర్లేదు. ప్రస్తుతం పోలీసు అనేది ఇప్పుడు సైదాబాద్ పోలీస్ కానీ నేను కానీ అందరికీ తెలుసు. ఆల్రెడీ 4 ఇయర్స్ నేను ఉన్నా ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా నా గురించి తెలుసు. నా మీద నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. సో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిఐ గారు చంద్రమోహన్ గారు అయితే మాత్రం ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటాము. ఎవరు ఎలాంటి వ్యక్తులు, ఏ స్థాయి వ్యక్తులైనా సరే తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఆ వ్యవహారంలో అంటే తనకు సంబంధించినటువంటి కాకపోయినప్పటికీ అప్పుడున్నటువంటి అధికారులు చేసినటువంటి మిస్టేక్స్ అయి ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతం మాత్రం బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. ఆ పాప చనిపోయినటువంటి పాప అయితే మాత్రం చాలా ధైర్యంగా ఉండేది, తనతో కూడా మాట్లాడేది, చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి పిల్లలను కూడా స్టేషన్ కానీ ఆఫీసర్స్కి వచ్చి ధైర్యంగా మాట్లాడేటువంటి ఆ పాప ఈ విధంగా అఘాయిత్యం చేసుకుంటుందని మేము కూడా ఊహించలేకపోయినా ఉంటున్నారు. ఏమైనా సరే పోలీసు వ్యవస్థ, పోలీసుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చాలామంది ఇక్కడికి వచ్చారు. మహిళలు వచ్చారు, మహిళా సంఘాలు వచ్చారు. సో ఖచ్చితంగా అమూల్యశ్రీకి ఆమె చావుకు సరైనటువంటి సమాధానం దొరకాలి, దోషులను శిక్షించాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.